టుడేలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. లేదా ఇంకోళ్ళతోనూ చెప్పేవాడిని, మా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు, అది ఇదే ఊరికే పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళం. ఓకే, అదేమో నిజాలు అయిపోయినాయి. ఎంత పడి తీశారు సినిమా? అది బడ్జెట్ 2-3 కోట్లు అయి ఉంటుందండి. అంతే అంతే. కలెక్షన్ 30 కోట్లు. 10 times. 10 times. ఓకే, ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? పాపం అప్పుడేమి ఇబ్బంది లేదు, రీజనబుల్ గానే. అప్పటికి అది రీజనబుల్ అనిపించింది. ఓకే, అందరం అసలు పిల్లలం, ఏమీ తెలియదు, ఆడతా పాడతా తీసాం. ఓకే, అంటే ఒక డైరెక్టర్, హీరో, అట్లాగే ఒక ప్రొడ్యూసరు, వీళ్ళందరి కోఆర్డినేషన్కి ఇట్లా ఉంటుందా ఒక హిట్ ఓకే అన్నట్టుగా. అది ఒకటి ఉదాహరణ. అసలు డైరెక్టర్ గారు అయితే అసలు సీన్ చెప్తుంటే అసలు ఒక్కొక్కరు, రఘుబాబు కానివ్వండి, అసలు పక్కన గంగిరెడ్డి అందరూ కూడా ఊరికే నేను అదే సీట్లో పైకి వెళ్ళాం, కిందంతా వెలనీళ్ళు చేస్తాం. ఓకే, విజయనగరం పైకి వెళ్ళి ఇక్కడ హీరో హౌస్ ఇక్కడ చేసేద్దాం అంటే ఒక 10 days ఎక్స్టెన్షన్. ఓకే, టాప్ మంత్ సగం సినిమా అయిపోయింది అక్కడే. వెలనీళ్ళు అయిపోయింది, హీరో ఇల్లు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు క్లైమాక్స్కి వెళ్ళాం అనమాట. ఓకే, రెండోసారి. అంతా ఆడతా పాడతా తెలిసి తెలియక తీసిన సినిమా అని ఒక ఆది లాంటి బ్లాక్ బస్టర్. కానీ మీరు అన్నట్లుగానే 10 times ఎక్కువ కలెక్ట్ చేసింది అన్నారు కదా. అంటే 30 కోట్లు అంటే 2002లో మామూలు విషయం కాదండి. కోకాపేట నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆల్మోస్ట్ సగం కొనేయచ్చు, అలాంటి సినిమా కలెక్షన్ వచ్చేసింది. అది వచ్చి అంతే కదా, 25 అంటే 2002 మార్చ్ 28. కానీ ఫస్ట్ ఎన్టీఆర్ గారికి స్విట్జర్లాండ్ లో వివి వినాయక్ గారు ఒక కథ చెప్పారంట కదా. కథ చెప్పలా, అక్కడ కలిసాం. మేము దిగే బస్సు, వాళ్ళు ఎక్కే బస్సు ఒకటే. ఓకే, అయితే అక్కడ హీరో నేను ఆల్రెడీ చూస్తున్నా సినిమాని. ఇట్లా బాగా చేశారు బాబు అది ఇది అని మాట్లాడి, ఇట్లా మన దగ్గర ఒక కథ ఉందండి వినయ్ అని చెప్పి నాకు చెప్పాడు అంటే ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు. ఓకే, ఇక నేను ఇసుకిచ్చేసాను అనమాట వాళ్ళ అమ్మగారిని కానీ తన్ని కానీ వినేదాకా. ఓకే, క్రాస్ రోడ్స్ తీసుకెళ్ళి వినయ్ గారిని ఆ సినిమా చూపించి కథ చెప్పడానికి తీసుకెళ్ళి కథ చెప్పించాను. అప్పుడు వేరే కథ, లవ్ స్టోరీ, ఒక 20 minutes చెప్పండి చాలు అన్నారు. ఓకే, వినాయక్ గారు 2-3 సీన్లు చెప్తాను సార్, దాని తర్వాత నచ్చితే కంటిన్యూ చేద్దాం లేదంటే ఆపేద్దామండి అన్నారు. అట్లాంటిది 1/2 hour అయిపోయింది, 1 hour అయిపోయింది, 1.5 hour అయిపోయింది. ఇక వినయ్ గారు చెప్పడంలో మామూలుగా చెప్పడం అనమాట, కళ్ళు ఇట్లా పెద్దగా చేసి అసలు ఇరగదీసేస్తాడు. నేరేషన్ ఒక్కసారి కనుక వినయ్ గారి నోటి నుంచి వింటే ఆల్మోస్ట్ సినిమా చూసినట్టే, రీ రికార్డింగ్ లేకుండా సినిమా చూసినట్టే. అంత క్లారిటీగా, అంత సూపర్గా చెప్తారు. అట్లా చెప్పేవాళ్ళు ఇంతవరకు ఇప్పుడు చూడాల, అంత పర్ఫెక్ట్గా చెప్తాడు. కానీ అది కూడా 2 రోజుల్లో రాసిన స్టోరీ అని అంటే కదా. దాని తర్వాత ఏమిటి పిలిచావు ముద్దుగుమ్మ అనే సాంగ్ ఉంది కదా, ఫిల్మ్ సిటీలో చేస్తుంటే నన్ను వినయ్ గారిని పిలిచారు. పిలిస్తే వెళ్తే అక్కడ నాని గారు వాళ్ళందరూ కూర్చొని ఇది వద్దు ఏదన్నా మా సినిమా చేద్దాం అని చెప్పంటే, వస్తా ఉంటే ఇట్లా 2 సీన్లు ఉన్నాయి గురు అని చెప్పంటే, వెంటనే తెల్లారేటప్పటికి అది టక్మని రాసి చెప్పేశాడు. అది బుర్రా లేకపోతే కసి అవమానం, కసి, అన్ని కలకూడి వచ్చిందే అది. ఓకే, కానీ అది సినిమా తీసేటప్పుడు ఓకే, కానీ హీరోని క్యాస్ట్ చేసేటప్పుడు భయం అనిపించలేదా? ఆదికేశ్వర్ రెడ్డి అంటే చాలా విలన్, అంటే ఎట్లా ఉండాలి అప్పుడులో ఫ్యాక్షనిస్టులు అంటే పెద్దగా ఉండాలి, పెద్ద వయసు ఎక్కువ ఉండాలి, మీసాలు పెద్ద పెద్దగా ఉండాలి. అంటే తను చేయటమే కొత్త కదా, అప్పుడు కూడా బాబు చాలా కొద్దిగా అతను హీరోగా తీసుకునేటప్పుడు ఇండస్ట్రీ ఎవరు ఏం లేదు అంత పెద్ద స్టోరీకి ఏంటంటే చిన్న పిల్లోని తీసుకుంటే డైరెక్టర్ కన్విన్షన్ అండి. అసలు హీరో సూపర్ హీరో, అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు అప్పట్లో డేట్లు ఇచ్చాడు అంటే చాలా డబ్బు మిగులుతుంది అన్నంత క్రేజు. ఓకే, అంటే మా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు August 9th నా బర్త్డే అని చెప్పి ఓపెనింగ్ చేసాం, March 28 రిలీజ్. ఓకే, ఆగస్ట్లో ఓపెనింగ్, దాని తర్వాత ఏదో ఒక సినిమా చేశాడు టప్మని. ఈ సినిమా మొత్తం 65 రోజుల్లో చేసాం సినిమా. పెద్ద బిజీగా కూడా లేరు కదా ఎన్టీఆర్ అప్పుడు, చాలా బిజీ ఏం కాదు, బట్ అప్పటికి చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే, తన వెనకాల పడేవాళ్ళు ఉన్నారు, తను ఇష్టపడి చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే, కానీ అప్పుడు 2002 అంటేనంటే నేల బెంచ్, ఆ టైంలో ఆ టికెట్ రేట్కి బాల్కనీ అంటారు అంతే కదా. అంతే
5, 10, 15 దానికి 30 కోట్లు కలెక్ట్ చేస్తే 35 రూపీస్ అనుకుంటా హైయెస్ట్. సో ఎన్ని డేస్ ఆడింది సినిమా? 99 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. 100 డేస్. కానీ ఎన్టీఆర్ గారికి అప్పటి వరకు అంత మాస్ ఫాలోయింగ్ లేదు చెప్పాలంటే. ఫస్ట్ కమర్షియల్ హిట్. కమర్షియల్ కమర్షియల్ గా చేస్తే ఒక హీరో స్టామినా ఆ సినిమా. ఓకే. దానికి ముందు కూడా హిట్ ఉంది, స్టూడెంట్ నెంబర్ 1 ఓకే రాజమౌళి గారిది. అది కూడా బాగా పే చేసింది సినిమా. అవును పే చేసింది. బట్ దీనంతా చెప్పాలంటే హీరోని ఎలివేషన్ చేసి చూపించిన క్యారెక్టర్ కదా ఇది. అవునవును, అప్పటికి అది కొత్త, అంతే. ట్రెండ్ సెట్టర్ ఫిలిం అంటారు కదా మన సినిమా భాషలో, అప్పట్లో అది. బట్ ఆదికి ముందు ఎన్టీఆర్, ఆది తర్వాత ఎన్టీఆర్ని ఇండస్ట్రీ చూసే విధానం కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసిన ఆ కళ్ళు చూసే అదంతా మారిపోయింది ఒకసారి ఆది తర్వాత. అతను పుట్టడమే ఒక స్టార్ సార్ అతను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామాయణం, దాని తర్వాత సినిమాలు కానీ, ఇప్పుడు దాకా లైనప్ కానీ, ఓకే తను మాట్లాడే ఒకాబులరీ కానీ, లాంగ్వేజెస్ కానీ, అసలు డెడికేషన్గా చేస్తాడు హీరో. ఫెంటాస్టిక్ హీరో. ఓకే. కానీ బుజ్జి గారు ఒకటి ఒప్పుకుంటారా, కావాల్సినంత లెక్కలేనంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఇండివిజువల్గా ఎదిగిన స్టార్ అంటే ఎన్టీఆర్ పేరు అంటే ఓకే అంటారా మీరు? 100%. ఎటువంటి సపోర్ట్ లేకుండా 100%. వాళ్ళ తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు అతను అదే ఓన్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంతే. అది ఉన్నంత వరకు అతను ఎవరు ఏం చేయలేరు. కానీ ఇండివిజువల్గా ఆయన ఎదిగేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ నిజంగా ఉండేదా సార్? మాకంత తెలిసే కావు, మేము ఓన్లీ షూటింగ్ అంతవరకే. కానీ కాకపోతే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం. ఒక మేము వాళ్ళ ఫ్యామిలీకి ఇన్వైట్ చేసేలాగా ఉంది. అందరం కలిసి తిరిగేవాళ్ళం హ్యాపీగా. బట్ ఆయన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, అప్పుడు ఆడియో ఫంక్షన్ అంటారులే, అన్నిటికీ ఆల్మోస్ట్ వెళ్తాం. ఎవరు వచ్చారు? ఫ్యామిలీ ఎవరు రాలేదు కదా అప్పటి వరకు. ఎందుకంటే చంటి అడ్డాల గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, నా అల్లుడు సినిమా వరకు బాలకృష్ణ ఎన్టీఆర్ మాట్లాడుకోరు, ఆ సినిమాకి నేనే ఫోన్లో మాట్లాడిచ్చాను. ఎవరి కాళ్ళు అట్లా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు సార్. అంతేనా? దానిలో ఒకళ్ళ పేరు చెప్పి మనం అనవసరంగా మాట్లాడటం. కానీ హీరో గారికి తెలుసు ఎవరు చెప్పారు, ఏంటి చేశారు, ఎవరు మాట్లాడిచ్చారు. ఓకే. ఇవన్నీ కూడా బుజ్జి గారు అయితే కాదు కదా, అయ్యి ఉండొచ్చుగా. బుజ్జి గారు మీరు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు కదండి, చాలా వైలెన్స్ ఉంది మీ దగ్గర అంటుంటారు, అంత నిజమేనా అది? మీ ఆది సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పాలంటే నిజమైన క్యారెక్టర్ మీది? అట్లేం లేదు, అన్ని కరెక్ట్ గా ఉండాలి, బాగా చేయాలి అనుకుంటాం. దాంట్లో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఓకే కొద్ది కోపం రావటం సహజమే కదా. ఆ కోపం మంచి కోసం అయితే అన్ని పడాల్సిందే ఎవరైనా. సినిమా క్వాలిటీ కోసం, ఓకే, సినిమా మంచి కోసం తప్పితే వేరే ఏ ఉండదు. సో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, కుండ బద్దలు కొట్టినట్టు. సో మనకి ఎవరంటే భయం లేదండి, రెస్పెక్ట్ ఇస్తాం మనం అంతే. నాకు సురేష్ బాబు గారు అంటే బాగా ఇష్టం, తనతోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాం. ఫస్ట్ ఇండస్ట్రీలో మా మామయ్య అంటే ఇష్టం, దాని తర్వాత వినయ్ గారు. వినయ్ గారి సహనం చాలా సార్లు చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది, నా కోపం వల్ల ఇంకా నాశనం అవుతుందేమో, మనమే మారాలి అని చెప్పి చాలా మార్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లా ఉన్నా. ఓకే. కానీ కొడాల నాని గారి ఆలోచనల నుంచి పుట్టిందినా అది సినిమా? ఒక మంచి మాస్ సినిమా తీయాలి, ఆ సినిమా తీయాలని చాలా మంది చెప్తారు. కాకపోతే నాని గారు ఏంటంటే అర్థమయ్యేలా చెప్తాడు, ఇట్లా తీస్తే చక్కగా బాగుంటది, ఇప్పుడు దాకా చేయలేదు, అందంగా చెప్తాడు. ఓకే. తనకు కావాల్సిందని చేయించుకుంటాడు కూడా. ఓకే. ఆల్మోస్ట్ చాలా కథలు నాన్నగారు విని ఓకే చేసేవాళ్ళు అప్పట్లో. కానీ తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈ సినిమానే అనుకుంటా, అక్కడే స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు తొడగొట్టడం లేవు పెద్దగా కదా, ఉన్నా సరే అదొక టైప్ లో ఉండేది. చిన్నపిల్లడు తొడగొడితే ఏముందిలే అనుకున్నారు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని అప్పుడు అర్థమైంది అనమాట. అందరు కొత్త వాళ్ళు, చిన్నపిల్లడు హీరో, కొత్త డైరెక్టర్, ఏదోలే అనుకున్నారు, అదేదో అయింది, ఆట ఆడుకుంటున్నారు. కానీ అప్పుడు ఇది సినిమాలు కూడా హవా గట్టిగా ఉంది కదా సార్, ఆదికేశ్వర రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, భర్త సింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. చెన్నకేశ్వర రెడ్డి కూడా మేమే చేసింది. అవునా? అంటే ఇమీడియట్ గా ఈ సినిమా ఆదికేశ్వర రెడ్డి వచ్చింది కాబట్టి దానికి అలాంటి ఒక సినిమా బాలయ్య బాబుతో తీయాలని ఆయన కోరిక, లేకపోతే డైరెక్టర్? దానికన్నా ముందే సురేష్ గారికి సినిమా ఉంది బాలయ్య బాబుతో, వేరే సినిమా చేయాల్సి ఉంది. ఓకే. కానీ నేను బాలయ్య బాబుతో చెప్పాను, ఈ సినిమా ఒకసారి చూడండి బాబు అని. ఆయన చూశాడు, చూసి ఇంటర్వెల్లో డైరెక్టర్ గారిని పిలువన్నారు. డైరెక్టర్ గారు సురేష్ గారు వచ్చారు. ఓకే. ఇట్లా ఫాలో అయిపోదాం అని చెప్పాను.
చెప్తే వినయ్ గారు కూడా వెళ్ళి కత్తిగా మంచిగా చెప్పారు కదా, ఇద్దరు క్యారెక్టర్లు అండి, ఒక పెద్ద క్యారెక్టర్. చెన్నకేశ్వరరెడ్డిలో పెద్ద క్యారెక్టర్ చూడండి ఎట్లా ఉంటుంది. అమ్మో శరబా శరబా. ఆది చెన్నకేశ్వరరెడ్డి రీ రికార్డింగ్ కూడా అసలు మేము మామూలుగా ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమాకి మణి శర్మ చేసిన రీ రికార్డింగ్కి, ఓకే అసలు రీ రికార్డింగ్ తర్వాత సినిమా చూస్తే అసలు మనమేనా ఈ సినిమా తీసింది అన్నట్టు ఉండేది. ఓకే, అంత బాగా చేసాడు మణి అన్న. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, ఒక సినిమా లవర్ గా ఆదిలో మీకు నచ్చిన ఒక 2-3 డైలాగ్స్ అంటే ఏమని చెప్తారు? అబ్బో ఆది సినిమా మొత్తం ఇష్టం. బట్ 2-3 ఉంటాయి కదా. అన్నీ ఇష్టమే సార్, అన్నీ ఇష్టం. తొడగొట్టు చిన్న అన్నట్టు ఒకటి, అదొకటి. హీరో ఉన్నంతసేపు అన్నీ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బట్ మీరైతే ఫుల్ గా నమ్మేశారు హీరోని, సినిమాని, కథని. నమ్మేది నమ్మకపోవటానికి అంత లేదు అప్పటికే ఎవరికి. ఏదో తీసేసాం ఆడతా పడతా అట్లా అంతే. సురేష్ గారు బాగా నమ్మారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాగా. నేను బట్ హీరో గారు ఎంత కష్టపడ్డారంటే ఏమని చెప్తారు యాజ్ ఎ అయ్యో ప్రొడ్యూసర్? ప్రాణం పెట్టేస్తాడండి అతను, మామూలుగా కాదు. ఆ క్లైమాక్స్లో అయితే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసుకుపోయింది. ఆ ఎమోషన్ చేస్తా ఉంటే తప్పని కోసుకుపోయింది. మీరు సాంగ్ లో కూడా చూస్తే చేయి కదిలించుకుని ఇట్లానే పెట్టి చేశాడు. అవును, అసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెగితే మళ్ళీ ఆ వదిలేని తర్వాత చేసుకుందాం అంటే మళ్ళీ అట్లా పట్టుకొని ఫినిష్ చేసాడు మరుసటి రోజు కూడా. ఓకే, ఫినిష్ చేసే వచ్చేసాడు. చేయి కట్ అయ్యింది, కట్ అయ్యి అదే ఫుల్ హ్యాండ్ చేసి ఉంటాడు. అవును, ఫుల్ హ్యాండ్ చేసాడు. మామూలు కష్టపడ్డా, బండోడు మొండోడు బండోడు. సున్నుండ సీన్లు గానీ అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సార్, అన్ని గుర్తున్నాయి నాకు. ఆ సాంగ్ కి చంద్రబోస్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. అవును అవును, ఇప్పుడు నంది అవార్డు అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. అంటే ఏం లేదు, మనం ఫ్లాష్ బ్యాక్లకి వెళ్ళటానికి అంత గొడవలు చేసింది ఏం లేదు, కానీ హట్ అయ్యారు కదా. గుర్తింపు అంటే మనం గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏముంటుంది సార్, మనం ఏం సబ్సిడీలు అడగట్లేదు, లేకపోతే ఇంకోటి అడగట్లేదు. చిన్న గుర్తింపు వస్తే బాగుంటుంది కదా. అప్పట్లో ఆ హీరోది ఫస్ట్ 100 crores ఫిల్మ్ అదే, రేస్ గురం. ఏదో హీరోకి వేరే రుద్రమదేవిలో స్పెషల్ జ్యూరీ అవార్డు అని అట్లా ఇచ్చారు. అందుకని అట్టే నా బాధ నేను చెప్పాను అంతే. బట్ అది అందరికి కనెక్ట్ అయింది, మంచి వేలోనే కనెక్ట్ అయింది అది. అంటే దాన్ని ఎవరినో విమర్శించడం అవన్నీ కాదు, నా సినిమాకి జరిగిన అన్యాయాన్ని నేను కొద్దిగా చెప్పాను. నేను అదే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడటం కూడా. ఆ రోజుల్లో 100 crores కలెక్ట్ చేయడం అంటే పెద్ద విషయం కదా. చెప్పాలంటే బుజ్జి గారి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఆయన సినిమాలన్నీ మాక్సిమం నేను థియేటర్లో చూసినే ఉండే, మనం కాలేజ్ డేస్లో కూడా. ఫస్ట్ సినిమా 2001 అంటే 98 చేసింది. దానివల్లే ఈ సినిమా ప్రొడ్యూసర్ గా పేరు వేసుకోలే ఆదికి. ఓకే ఓకే, లక్ష్మి, లక్ష్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, నేను నా రాక్షసి, అండ్ ఉపేంద్ర 2, మన ముకుంద, మిస్టర్, వరుణ్ తేజ్, విన్నర్, టచెస్ 2 లాస్ట్. తర్వాత నుంచి చేయాల టచ్ చేయకూడదు అనుకున్నారు ఇండస్ట్రీని ఇప్పుడున్న పరిస్థితులలో, లేకపోతే అట్లేం లేదు. ఏదైనా సరే సినిమాకి కథే కదా. ఆ లాస్ట్ ఫేజ్లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదో కొద్దిగా డిస్టర్బ్ అయ్యాము. అందుకని ఏంటో వినయ్కి నాకు ఒకేసారి అట్లా అయ్యి ఇద్దరం ఆగిపోయి, ఇప్పుడు మళ్ళీ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కాంచనా కూడా చాలా బాగుంటుంది, మంచి కథ దొరికితే దొరుకుతుంది. అంటే హెల్త్ అంటే ఏంటి సార్? సార్కి హెల్త్ ఇష్యూ చెప్పారు, మీకు వచ్చేసిందా? ఆయనకన్నా ముందు నాకు. ఓకే, మీకేం హెల్త్ ఇష్యూ వచ్చింది సార్? నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఓకే, సడన్ గా తెలిసిందా మీకు కూడా? లేదు, 2 years సఫర్ అయ్యా అంతే. అంతే. బుజ్జి గారు బిఫోర్ బాగా లావు ఉండేవాళ్ళు కదా? అవును. ఎన్ని కేజెస్ తగ్గారు? తగ్గుంటా 25 kgs. 25 kgs. కానీ వినాయక్ గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పేశారు, ఆల్మోస్ట్ నేను హోప్స్ వదిలేసుకున్నాను, అయిపోయాను అనుకున్నాను, కేవలం మీ బలవంతం వల్లే ఆయన మళ్ళీ ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్తాడు సార్ ఆయన? ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా చాలా మందికి సాయం చేయాలి. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళదు, అంత ఈజీగా వెళ్ళనివ్వదు. అతను చేసిన మంచి, కానీ అతను కూడా బయట ప్రొడ్యూసర్లకి వాళ్ళకి వీళ్ళకి చేయాలని ఎప్పుడు ఉండదు తనకి. ఓకే, తన సక్సెస్ ఎప్పుడు తన పక్కన ఉన్నోళ్ళు, తన ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీసుకుంటే కూడా వాళ్ళే ఉంటారు, తక్కువ మంది ఉంటారు. అవును, తక్కువ మంది, ఎక్కువ వాళ్ళే ఉంటారు.
ప్లస్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇప్పుడు అదుర్స్ ఉంది. Hmm. అదుర్స్ ప్రొడ్యూసర్గా బయట వాళ్ళు అయినా సరే మేమందరం ఒకటే. ఎన్టీఆర్ కానీ, వినయ్ కానీ, నాని కానీ, వంశీ కానీ, నేను కానీ. నా పేరు లేకపోయినా సరే మొత్తం హ్యాండ్లింగ్ నేనే చేశాను సినిమాది. ఓకే, వాళ్ళు రాలేరు కదా సెటిల్కి అసలుకి? వచ్చినా సరదాగా వచ్చి భోజనం చేసి వెళ్తాం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఎలా ఉంటుంది అసలు మీ ఫ్రెండ్షిప్, మీ బాండింగ్? కథలు కథలుగా వింటుంటాను బయట. జూనియర్ ఎన్టీఆర్ గారు, నల్లమలుపు బుజ్జి గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, వివి వినాయక్ గారు, పంచ పాండవుల్లాగా చాలా చాలా జరిగాయని విన్నా. అట్లేముండదు, అందరం బాగుంటాం. ఎన్టీఆర్ గారికి ఎవరు ఇష్టం బాగా, వంశీ ఆర్ కొడాల నాని గారు? నాని గారు అంటే అందరికి ఇష్టం కదా. ఇష్టం అండ్ భయం రెండు ఉంటాయా? భయం కన్నా కూడా సార్ గౌరవం, భయం కన్నా గౌరవం. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సార్ కొడాల నాని గారు అసలుకి? ఆన్ స్క్రీన్ అందరికి తెలిసిందే పాపం, ఆఫ్ స్క్రీన్ పాపం ఏంటి ఎలా ఉంటారు? బాగుంటాడు సార్ ఆయన కూడా, అందరితో బాగుంటాడు. జోకులు వేస్తాడు, నవ్వుతాడు. కొడాల నాని గారు జోకులు కూడా మామూలు జోకులు వేయడు, ఎటకారం. ఓకే, అది అప్పుడప్పుడు రిపోర్టర్స్ మీద వేస్తుంటారు. అట్లానే అందరి మీద వేస్తారు, ఎవరిని వదలడు. ఓకే, సో ఇప్పటికి సేమ్ మీ పంచపాండవుల ఫ్రెండ్షిప్ అలానే ఉందా? ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాం, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అంతే. కలుస్తుంటారు అప్పుడప్పుడు? ఈ మధ్య కలవలేదండి, బట్ నాని గారు పార్టీ ముందు దాకా, పార్టీ మారక ముందు దాకా అందరం కలిసే ఉన్నాం. దాంతో ఈ మధ్య కొద్దిగా కలవాలి. ఓకే, హీరో గారు ఒక్కడే కలవరు, మిగిలిన వాళ్ళు అందరం కలుస్తాం. మీ నలుగురు కలుస్తున్నాం. కలుస్తున్నాం అంటే హీరో గారు పాన్ ఇండియా అయిపోయిన తర్వాత కలవట్లేదా? తను బిజీ ఉన్నాడు, తన వర్క్ తను చేసుకుంటా ఉన్నాడు. ఫోన్ టచ్ లో ఉంటారు? కలుస్తూనే ఉంటాం, మాడుతూనే ఉంటాం. ఓకే, మీ హెల్త్ అంతా అయినప్పుడు మాట్లాడారా? ఆ, సో ఐదుగురిలో మంచి వాళ్ళు ఎవరు అసలుకి? అందరం మంచి వాళ్ళు, చెడు ఎక్కడి నుంచి ఉందండి? బాగా మంచి వాళ్ళు.